అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచే కదా చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి సాఫ్ట్వేర్ గాలేక తిప్పల పడుతున్న రాజేష్ ఎస్ఎంఎస్ గరం గరం సమోసా చల్లగుంటే పైసలు వాపస్ మంత్రి కాన్వాయ్ కి అడ్డం తిరిగిన మందు బాబులు చెడ్డీల మీద నిల్చుండబెట్టిండ్రు పోలీసులు జగ్గారెడ్డి మరుస్తలేడు పెద్ద కుర్సీని ఖచ్చితంగా అయితా అంటుండు సీఎంని ఈ బస్సులనే దోముతుంది పండ్లు చూసి నవ్వుతున్నారు ప్యాసింజర్లు వలల చిక్కింది పెద్ద షాప ట్రైన్ తెచ్చిండ్రు దాన్ని లేపలేక కడ్రాయర్తో ఊరేగింపు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని అప్పట్లా లోకేష్ గొంతంత వంగ మొత్తుకున్నాడు కదా అయితే గెలిచినాక అట్లా డ్రాయర్ల మీద ఎవరిని నిల్చుండబెడతాడు ఎవరిని తిప్పుతాడు అని అందరు అనుకుంటుంటే ఇగో ఈడో ఆరుగురు ఇట్లా కనపడ్డారు కడ్రాయర్తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ ఆరుగురిని ఇట్లా డ్రాయర్ల మీద నిల్చుండబెట్టిర్రు పోలీసులు. ఇంతకు వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు మరి అంటే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సారు కాన్వాయ్కి అంగిలు ఈడ్చుకుంటా మరి అడ్డం తిరిగి మేం కాపులం అని అరిచిండ్రు. ఎవరు ఆపినా ఆగుతలేరు, ఎంతమంది చెప్పినా ఇంటలేరు. చూస్తుంటే తాగినట్టే కనిపిస్తున్నది. ఎంతైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక తెచ్చిన మంచి మందు కదా, అట్లనే ఉంటది కావచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మస్కపల్లిలో మంత్రి గారు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేదందుకని పోయిండు. అప్పుడు ఈ మందు బాబులు మేం కాపులం అనుకుంటూ కాన్వాయ్కి అడ్డం పోతే చల్ నడువుండ్రే అని తీసుకుపోయి లోపటేసి ఇగో ఇట్లా షెడ్డీల మీద నిల్చుండబెట్టి షెడ్ కూడా ఆడినరు. వీళ్ళని ఇట్లా చూసుడుతోటి నాడు లోకేష్ అన్న మాటే వచ్చింది. కడ్రాయర్తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాస్తవానికైతే వీళ్ళు జనసేనకు మద్దతు తెలిపిన వాళ్ళేనట. అయినా కూడా ఇట్లా డ్రాయర్ల మీద నిల్చుండబెడతారా అని కొందరు కోపం చేస్తున్నారు. అంతా మంచి మందు మహిమున్నట్టున్నది. ఎంతైనా చంద్రబాబు సార్ తెచ్చే క్వాలిటీ మందే వేరప్ప. అమ్మఒడి అయిపోయింది, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి. ఫ్రీ బస్సు ఎప్పటి నుంచో తెలియదు. చూస్తుంటే రోజు రోజుకు కూటమి మేనిఫెస్టో కుదించుకుపోతున్నది. ఇంకా ఏమేం పథకాలకు ఎగనామాలు పెడతారా అని జనం చూస్తుంటే మళ్ళో పథకానికి రామ్ పెడుతున్నట్లేగా అనుస్తున్నది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని చేతుల బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లకు దిగినట్టే బిల్డప్ ఇచ్చి తీరా గెలిచినాక డక్అవుట్ అయినట్టు బాబు గారి ఇట్లా భయం అవుతుంది, అర్థం చేసుకోవాలి అనే మాట మాట్లాడుతోటి జనాలకు మంచిగా అర్థమైపోయింది. ఈ సూపర్ 6 ఇక అమలు కాదు, ఏం కాదు అని. ఇప్పటికే ఈ ఏడాది అమ్మ ఒడి లేదని చెప్పిండ్రు. ఉచితంగా ఇస్తామన్న 3 సిలిండర్లు కూడా ఇప్పుడు లేవని తెలిసేసిండ్రు. రేపట్ల ఇంకా ఏం తీసేస్తారో, ఇంకెట్లా మోసం చేస్తారో అని జనాలు డౌట్ పడుతున్న టైంలోనే ఇగో టీడీపీ తరఫున కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని సార్ ఒక మాట చెప్పి కొత్త అనుమానాలు వచ్చేటట్టు చేసిండు. అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ సరే గాని ముందు ఆరోగ్యశ్రీ సంగతి ఏంది, దాని గురించి మాట్లాడతలేరు అంటే దాన్ని కూడా ఎత్తేస్తున్నట్టేనా అని అనుమాన పడుతున్నారు పబ్లిక్. అంతే కదా మరి, ఆరోగ్యశ్రీని ఎత్తేయాలని చూస్తున్నారు కాబట్టి మంత్రి గారు అందరినీ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి అంటున్నారని కొందరి మాట. అందుకే కావచ్చు ఆరోగ్యశ్రీ మాట ఏడ ఎత్తలేదు, దాని మీద క్లారిటీ కూడా ఇవ్వలేదు. సరే, సెంట్రల్ తరపున మినిస్టర్ ఉన్న టీడీపీ నుంచి గెలిచిన ఆయన కాబట్టి దాని గురించి కూడా మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా ఆయుష్మాన్ భారత్ అందరు తీసుకోవాలి అనేసరికి ఆరోగ్యశ్రీని కూడా లేపేసి తట్టే ఉన్నారు అని అనుకుంటున్నారు జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో. తెలంగాణ వచ్చినాక 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారు పనిచేసిండు. ఇప్పుడు సారు ప్రతిపక్షానికి పోయిండు. మళ్ళా కాంగ్రెస్ పవర్లకు వచ్చుడుతోని రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఇంకో 10 ఏండ్లు కూడా నేనే సీఎం అంటున్నాడు. కానీ మళ్ళా ఒకవేళ 10 ఏండ్ల తర్వాత కూడా తెలంగాణలో చేయి పాటే అధికారం చేపడితే సీఎం ఎవరో తెలుసునా? ఉంటే ఎవరు ఉంటారు అంజలి, మళ్ళా రేవంత్ రెడ్డి, లేకుంటే డజన్ మంది లిస్టులో ఎవరో ఒకరు అంటారు కదా. కానీ ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిండుల్లా. ఎవరు అంటారా? ఇగో ఈసారే.
విన్నరా 10 ఏండ్లకు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి జగ్గారెడ్డి సారేనట. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏ పదవి దగ్గర లేకున్నా సంగారెడ్డే నాకు కొండంత బలం అండ. 10 ఏండ్లలో ఎవ్వరు అందరంత ఎత్తుకు ఎదుగుతా, బరాబరుగా బలగం పెంచుకుంటా, నా తడాక ఏందో చూపెడతా, సీఎం కుర్చీ ఎక్కి రాష్ట్రాన్ని పాలిస్తా అని బోనాల పండుగ సందర్భంగా మనసులో ఉన్న మాట అని చెప్పింది ఇట్లా సారు. మరి జగ్గన్న నువ్వు సీఎం అయితే మీ పార్టీ వాళ్ళే పుల్లలు పెడతారు కదనే, గట్టిగా నిలబడతావే? అబ్బరే విడ్డు అన్న పెద్ద స్కెచ్ తోనే ఉన్నాడు, ఉత్తగా అల్లటప్పగా ఏం మాట్లాడలేదు. రాహుల్, సోనియా మేడం ఆశీర్వాదంతోనే అవుతాడట. మరి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇట్లా రాహుల్ సార్ శివలో చెప్పిండో ఏమో తెలియదు కానీ సార్ అయితే మస్తు కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మరిగా దీని మీద రేవంత్ రెడ్డి సారు, బట్టి సారు, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు ఏమంటారో, లేకుంటే ఆయన మస్తు కంటాడు ఇట్లాంటి లైట్ తీసుకుంటారో కదా. తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినాక కొద్ది రోజులే మా అక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అంతే, ఆటంక పంచాదులు లేవు, షేడాదులు లేవు, ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరు అక్కలు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే, కొందరు కూరగాయలు అమ్మిండ్రు, కొందరు ఊయల గట్టి పోరలను ఊపుడు చూసినాం కదా. కానీ ఈడ మాత్రం ఒక అక్క వీళ్ళందరికీ మించిన పని ఒకటి చేసింది. ఏం చేసిందో చూస్తే మస్తు నవ్వుకుంటారు పక్క. అర్థమైంది అనర్లో అక్క ఏం చేస్తున్నదో. ఎస్, పండ్లు తోముతున్నది. మరి బురిశేషు రుద్దుతున్నదా, వేప పుల్లన సరిగా కనబడతలేదు అంటే వేప పుల్లే. అగా చూడండి, పండ్లు కిచ్చర కిచ్చర మన సౌండ్ వస్తుంటే ఎంత రువ్వాడిగా రుద్దుతున్నదో. మరి ఏ బస్ ఎక్కిందో ఏం కథనో కానీ చూడబోతుంటే ఇష్టమైన టిఫిన్ షాప్ దగ్గరికి బయలుదేరినట్టు కొడుతున్నది. హోటల్కి పోయి ఏం ముఖం కడుగుతాం, ఇక్కడనే పండ్ల పుల్లు వేసుకొని హోటల్ దగ్గర దిగొచ్చు, మళ్ళీ ఇంత తిని ఇదే బస్ ఎక్కొచ్చు అని ఉపాయం చేసి వేప పుల్లు వేసుకున్నట్టున్నది. మరి పండ్ల పుల్లన్న ఇంటి దగ్గర వేసిందో, లేకుంటే నడిమిట్లనే బస్ ఆపి ఇరుచుకున్నదో కానీ అక్క నిజంగా మహాలక్ష్మి పథకాన్ని మహాలక్ష్మిగా ఉపయోగించుకున్న మహాలక్ష్మి పోండి. ఇక ఈ ముచ్చటి ఇటు ఉంచితే గిజ్ చూడండి, ఒక్క బస్సుకు 2 డ్రైవర్లు. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇదే, నేనన్నాడు చూడలే. ఒక డ్రైవర్ అన్న స్టీరింగ్ పడితే ఇంకో డ్రైవర్ అన్న గేర్ మార్చిండు. మరి బస్సు ఏమన్నా ఖరాబ్ అయిందో, లేకుంటే 2 డ్రైవర్లు ఉన్నాము సగం పని చేద్దామని ఫిక్స్ అయ్యి పనిని పంచుకున్నారో కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. ఈ మధ్యన ఎక్కడ జరగనన్ని వింతలు ఆర్టీసీ బస్సులనే జరుగుతున్నాయి చూడండి. కానీ ఏదేమైనా ఇట్లాంటి వార్తలు అయితే ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ పోండి. ఓ రాజేషు, కొత్త పెండ్లి పిల్ల అమ్మగారింటికి పోతున్నట్లు హుషారుగా పోతున్నావు, ఏడికి? కరెక్ట్ టైంకి పని మీద పోతుంటే అడ్డం పడుతుంది నల్ల పిల్లి లెక్క. అంతగానే ఏం పని ఉన్నదని ఆఫీస్ పని ఇడిచిపెట్టి పోతున్నావు? మంచి ఆఫర్ వచ్చింది, పోతున్నా. మళ్ళా షురూ చేసినావా? ఏదో వార్త చూస్తావు, ఇక ఈ ఆఫీస్ కు రాను, రిజైన్ చేసిన, కొత్త ఆఫర్ ఉన్నది ఆడికి పోతున్నా అని హడావిడి చేస్తావు. హలో, ఇది ఇట్లాంటి జాబ్ కాదమ్మా, సాఫ్ట్వేర్ జాబ్. అవునా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే పెద్దదే. ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్కి పోయే పని లేదమ్మా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, మధ్యలో ఓటీటీ సినిమాలు కూడా చూసుకోవచ్చు. అరే వా, ఇదేదో మంచిగానే ఉన్నది కదా. అంతేకాదు, వేరే దేశాల్లో ఉన్న కంపెనీలకు కూడా వర్క్ చేయొచ్చు. సరే గాని జీతం ఎంత ఉంటది? సింప్లీ మినిమం ఒక 1 lakh. మంచి జాబే దొరకబట్టినావు కదా. మరి ఏమనుకుంటున్నావు, ఇంట్లో కూర్చొని వర్క్ చేసి బోర్ కొట్టింది అనుకో, మండల హెడ్ క్వార్టర్లో ఒక వర్క్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి పోయి పని చేసుకోవచ్చు. వైఫై, ఏసీ, పుక్కెట్లుంటది అక్కడ. అంత మంచిగానే ఉన్నది కానీ ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీకు? అంటే ఏ కంపెనీనో తెలియదు, బట్ ఆఫర్ లెటర్ తీసుకోవడానికి అయితే పోతున్నా. నీ ఆగం పాడుగాను, పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్లు, ఇంకా ఉద్యోగం రాకముందే వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నావా? హలో, అపశకునపు మాటలు మాట్లాడకు. జాబ్ ఇస్తానని మా బాబే చెప్పి. బాబెవరు? బాబు అంటే తెలియదా? చంద్రబాబు. ఏం చెప్పిండు చంద్రబాబు? నువ్వే విను. మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు. ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తారు. విన్నావా? మా బాబు మాటిచ్చినడే తప్పడు తెలుసా? నేతి బీరకాయలు నెయ్యి ఉండదు, మైసూర్ పాకుల మైసూర్ ఉండదు, మీ బాబు మాటలల్లా నిజం ఉండదు. 7వ తరగతి ఫెయిల్ అయిన పోరన్ని అడిగినా చెప్తాడు ఈ ముచ్చట. నీకు కుళ్ళు, నాకు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే జాబ్ వస్తుందని కుళ్ళు. అట్లా కాదు రాజేషు. పోవమ్మా, నాకు అవతల లేట్ అవుతున్నది, నేను పోతున్నా. A few hours later. అయ్యో రాజేషు, సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నదని పోతివి కదా, ఏమైంది? పోయి వచ్చిన. ఏమైంది మరి? జాబ్ ఇచ్చిండ్లా? జాబ్ ఇయ్యలే, వేరేది ఇచ్చిండు. ఏందది? చూడు నువ్వే. తోపుడు బండ్ల
బండ్లా ఈ తోపుడు బండితో ఏం చేస్తావు? ఏ అట్టి పల్లె డజన్ 40 రూపాయలు, డజన్ 40 రూపాయలు, కమలా 10 కమలా 10 సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు, లాస్ట్ కు ఈ తోపుడు బండికి వచ్చింది కథ. దీనికోసమేనా పడుకుంటా లేసుకుంటూ ఉరికినావు? ఏ అట్టి పల్లె డజన్ 40 రూపాయలు, డజన్ 40 రూపాయలు, మచ్చలు నకాయ తీయని. అర్చిన కాడికి జాలు గాని ఓ డజన్ అరటి పండ్లు తీసుకొని ఆఫీస్కి రా. ఇంకోసారి అక్కడ ఆఫర్ ఉన్నది ఇక్కడ ఈ ఆఫర్ ఉండదని చెప్తే సరాతం కాల్చి వాతలు పెడతా. చూసిండ్లానుల్లా ఎన్నికలకు ముందు 190 హామీలు ఇచ్చిండు చంద్రబాబు. ఇప్పుడు ఆ హామీలు ఎట్లా ఎత్తగొట్టాలి అని ఆలోచిస్తున్నాడు. లక్షల కొద్ది జాబులు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ మాటే ఎత్తుతలేడు. బాబా మజాకా. అది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట స్కూలు. పిల్లలకు భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు పెట్టినప్పుడల్లా కొందరికి తక్కువ వస్తున్నాయట. మళ్ళా వండుడు మాత్రం పిల్లలను లెక్క పెట్టే వాడుతున్నారట. తీరా పెట్టేటప్పుడు మాత్రం కొందరికి కోడిగుడ్డు లేదని చెప్పేసరికి చిన్న ముఖం వేసుకొని పోయి అవ్వయ్యలకు చెప్పితే పోరగాళ్ళ బాధ తట్టుకోలేక ఊరోళ్ళంతా స్కూలుకు పోయిండ్రు. మరి ఆ కోడిగుడ్ల ముచ్చటేందో ఎవరు తిన్నారో చూద్దాం పాండ్రి. ఇదే మనం ఇంతసేపు చెప్పుకున్న స్కూలు, వీళ్ళు పిల్లలు, ఇది వంటగది. ఆగో ట్రేల తక్కువ కోడిగుడ్లున్నాయి, మిగతా కోడిగుడ్లు ఏమైనాయి అంటే వంట మనుషులు ఎవ్వరు సప్పుడు చేయకుండా ఉండేసరికి ఒక పేరెంట్ ఈ సంచి తెరవనే తెరిచిండు. సరే నేను గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా. ఇలా ఎవరు పెట్టిందని చెప్తాను. కండ్లార చూసి చెవులార ఇన్నారులా బల్ల మేడమే తెచ్చిన లంచ్ బాక్స్ ల 6 కోడిగుడ్లను బాక్సులు వేసుకున్నది. అసలు ఎన్ని కోడిగుడ్లు పంపిండ్రో ఎన్ని తీసుకొచ్చిండ్రో గుడ్లు ఇచ్చిన దగ్గరికి పోయి అడుగుదాం పాండ్రి. గుడ్లు ఇచ్చినాం ఈగో ఇదన్నట్టు ముచ్చట. పోరలు 49 మంది హాజరు పడితే 55 మంది వచ్చిండ్రని చెప్పి మిగిలిన 6 కోడిగుడ్లను ఇంగ్లీష్ టీచర్ గారు సంచిలో పెట్టుకున్నది. మరి ఎన్ని రోజుల నుంచి కోడిగుడ్లను ఎట్లెత్తుకోబోతున్నదో గాని తిన్న కోడిగుడ్ల బండారం ఒక్కసారే బయటపడ్డది. ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే ఇంగ్లీష్ టీచర్ వాళ్ళ పెనిమిటి ఇదే స్కూల్లో హెడ్ మాస్టర్ అట. మరి పెనిమిటి హెడ్ మాస్టర్ అని గిట్ల కోడిగుడ్ల దందా చేసిందో ఏం కథనో తెలియదు గాని అమ్మ టీచర్ గారు 5 రూపాయలకు ఒక కోడిగుడ్డు, 30 రూపాయలకు 6 కోడిగుడ్లు వస్తాయి. అసోంటిది ఇట్టెట్లా చేసిండ్రమ్మా? మీరే బల్ల కోడిగుడ్లు ఎత్తుకపోతే మిమ్మల్ని చూసిన వాళ్ళు బల్ల బెంచీలు ఫ్యాన్లు ఎత్తుకపోతే ఎట్లా? మిమ్మల్ని చూసి పోరలు దొంగలుగా తయారైతే ఎట్లా? కానీ చదువు చెప్పే టీచరే కోడిగుడ్లను ఎత్తుకపోవడు అస్సలు మంచిగా లేదు పోండ్రి. ఇక ఇన్ని వార్తలు చూసినాం కదా, ఇప్పుడు కొన్ని పొట్టి వార్తలు దన్నాదన్ చూసేద్దాం పాండ్రి. ఆహా ఏం కండ్ల సంబరం పోండి శ్రీశైలం డ్యామ్ కాడ. దగ్గర వారం రోజుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద వస్తుండేసరికి డ్యామ్ మొత్తం నిండు కుండలెక్కనైతే అధికారులు 3 గేట్లను 10 అడుగులకు ఎక్కువనే లేపి నీళ్లను కిందికి ఇట్లా ఇడిచిపెట్టిండ్రు. మళ్ళీ రేపటి ఎల్లుండి వరద ఎట్లుంటుందో కానీ జర్రంత వరద ఎక్కువైతే ఇంకిన్ని గేట్లను పైకి లేపుతారట. ఇక కృష్ణమ్మ అందాలను చూసేటందుకు పర్యాటకులు మస్తు మంది బయలుదేరుతారట. ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా సీసీ కెమెరాలు ఉన్నా భయపడకుండా దర్జాగా దొంగతనం చేసిన దొంగలను చూసినాం కానీ ఇక్కడ మాత్రం ఒక దొంగని పప్పులు ఉడకలేదు. తుర్రున వారిపోయి తోటి దొంగలు ఇజ్జతీసిండు. ఇంట్లో పార్క్ చేసిన బైకును అర్ధరాత్రి దొంగతనం చేద్దామని చూస్తే ఇట్లా సడన్ గా సైరన్ మోగేసరికి పత్తా లేకుండా పోయిండు. కానీ చూడబోతుంటే ఇంటి ఓనర్ ఎవరో బైక్ కోసమే సీసీ కెమెరా తెచ్చిపెట్టినట్టున్నాడు పోండి. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.